ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును కాక. ప్రభు యేసు క్రీస్తులో ప్రియులగు సోదరి సోదరులారా, రక్షకుడైన యేసు రాకడ కాలంలోని రెండవ ఆదివారంలో అడుగుపెట్టాం. ఆగమన కాలపు రెండవ ఆదివారం. మరి ఈనాటి దేవుని వాక్యం, ఈనాటి దేవుని మాట మనందరికీ కూడా తెలియపరిచే మాట హృదయ పరివర్తనము సఖ్యత. హృదయ పరివర్తనము సఖ్యత. మనం మొదటి పఠనంలో చదివాం. యెషయా ప్రవక్త గ్రంథము నుంచి చదువుకున్నాం. తర్వాత మత్తయి సువార్త నుంచి చదువుకున్నాం. హృదయ పరివర్తనము సఖ్యత అనే దాని గురించి ప్రభు మనందరికీ చెప్తున్నాడు. సోదరి సోదరులారా, ఒక పని, ఒక కార్యం జరగాలంటే ఒక్కరి వల్ల జరగదు. ఇది మన దేవుని సృష్టిలో ఏర్పాటు చేయబడ్డ ప్రణాళిక. ఒక్కరి వల్ల జరగదేది. నలుగురు కలిసి చేస్తే అది జరుగుతుంది. మీరు ఏ దాన్నైనా మనం చూసుకోవచ్చు, ఒక్కడి వల్ల జరగదు. ఏ పనైనా మన రోజువారీ బ్రతుకుల్లో కూడా మనం ఆలోచన చేసుకుంటే ఒక్కరిగా మనం ఏది చేయలేం. నలుగురు కలిస్తేనే ఒక పని జరుగుతుంది. సఖ్యత. దేవుడు ఈ విషయాన్ని ఆదిలోనే ఆయన తెలియపరిచాడు. ఆదాము ఒక్కడిగా ఉంటే అతనికి ఏవను జత చేశాడు. ఈ ఒక్కడి వల్ల కాదు, ఇతనికి ఒక తోడు అవసరమని స్త్రీని జత చేశాడు. తరువాత మనిషి పాపములో పడి దేవునికి దూరమైపోతూ ఉంటే, పాపపు మార్గాన్ని పట్టుకొని భగవంతునికి దూరమైపోతూ ఉంటే, ఆ మనిషిని మరల తన దగ్గర చేర్చుకునేదానికి అనేక మందిని మధ్యవర్తులుగా పెట్టుకున్నాడు దేవుడు. దేవుడు అనుకుంటే ఓం భూమ్ భూమి అంటే జరిగిపోయింది కదా, అలా చేయలా. కలుగునుగాక అంటే ఆకాశం ఏర్పడినట్టు ఈడు మంచివాడగునుగాక అంటే అలా చేయలే దేవుడు. దూరమైపోతున్నటువంటి మనిషిని తన దగ్గరకు చేర్చుకునేదానికి దేవుడు మహిమను ప్రదర్శించాల, అద్భుతాలు చేయలా. ఏం చేశాడు ఆయన అంటే, మధ్యవర్తుల్ని పెట్టుకొని సఖ్యపరుచుకునే ప్రయత్నం చేశాడు. అందుకే 7 రోజుల్లో ఈ సమస్తాన్ని కలుగజేసిన దేవుడికి మనిషిని రక్షించేదానికి మాత్రం ఎన్నేళ్ళు పట్టింది? 100 సంవత్సరాలు పట్టింది. మధ్యవర్తులను పెట్టుకొని మనిషిని తనతో సఖ్యపరుచుకునేదానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు, ఎంతో మందిని పంపించాడు. అబ్రహాము దగ్గర నుంచి చూస్తే అబ్రహాము, ఎంతోమంది, మోషే, అహరోను, ఇలా ఎందరో, దావీదు, సొలొమోను, ఇలా ప్రవక్తలు, యెషయా, యెహెజ్కేలు, ఎందరో ప్రవక్తలు, వీరందరినీ మధ్యలో పెట్టుకొని దూరమైపోతున్నటువంటి మనిషిని తన మాటల ద్వారా మార్చి తిరిగి తన చెంతకు చేర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. దానికి ఎన్నో ఈనాటికి అది జరుగుతూ ఉంది. ఏదో ఆకాశం కలుగునుగాక అంటే అది కలిగినట్టు ఇది చేయల. రక్షణ అలా చేయలే దేవుడు.
ఈ సఖ్యతని ఆయన ఎంతో మంది ద్వారా ఎంతో మందిని మధ్యవర్తులుగా పెట్టుకొని చేయాలని భావించుకున్నాం. అందుకే మనం మొదట్లో చెప్పింది, ఒక్కడి వల్ల కాదు. ఒక కార్యం జరగాలంటే ఒక్కరి వల్ల కాదు, నలుగురు కలవాలి. సంసారం, కుటుంబ జీవితం, భార్యాభర్త, బిడ్డలు, ఆ సంసారం నడవాలంటే ఒకడి వల్ల అవుతుందా? భర్త ఒక్కడే కష్టపడి భర్త ఒక్కడే చేయగలడా? భర్త భార్య కలిస్తే ఆ సంసారం నడిపించుకోవాలి. భర్త సంపాదిస్తుంటే భార్య ఇంట్లో బిడ్డల్ని ఆ, సిద్ధపరిచి వాళ్ళని తీర్చిదిద్ది ఇంటి పనంతా భార్య చేసు, ఇలా ఒకటి వల్ల అవుతుందా? కాదు. కాబట్టి ఈ రక్షణ అనే మహత్తర కార్యం జరగాలంటే మనుషులు సఖ్యపడాలి అని దేవుడు ఆదిలోనే తలంచి ప్రవక్తల్ని, రాజుల్ని, యాజకుల్ని, న్యాయాధిపతుల్ని, చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. దేవుడే మానవ రూపం ధరించి దిగి వచ్చాడు కిందకి. ఏ రకమైన సఖ్యత? సరే, ఇంతమందిని పంపించాడు, సఖ్యత కుదిరిందా అంటే కుదరలా. ఇంతమంది మధ్యవర్తుల్ని పంపించి మనిషికి, తన ప్రజలకి మంచి చెప్పించాడు, కానీ సఖ్యత కుదరలా. చివరికి ఆయనే మానవ రూపం ధరించి దిగొచ్చాడు. యెషయా ప్రవచించాడు దాని గురించి. ఏ రకమైన సఖ్యత అంటే, రక్షణ అంటే ఎలా ఉంటుంది? ఆ రక్షణ సఖ్యత ఎలా ఉంటుంది అంటే యెషయా ప్రవచించాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాం ఎలా ఉంటుంది ఈ రక్షణ. దేవుడు చెయ్యాలనుకున్న రక్షణ కార్యం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పబడింది. ఆ కార్యం జరిగితే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రవచనం చెప్పబడింది. ఎలా ఉంటుందంట? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 5, 6, 7, 8, 9 వచనాలు. అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును, సత్యమును దట్టి వలె దాల్చును. అతడు ఎవరా? అతడు మెస్సయా. మెస్సయా దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడు మానవుడైనప్పుడు, మానవ రూపాన్ని ధరించినప్పుడు న్యాయాన్ని వస్త్రముగా ధరించును, సత్యాన్ని దట్టి వలె ధరించును. అన్యాయముతో, అక్రమముతో ఉన్నటువంటి మనిషిని తన దగ్గరకు చేర్చుకునేదానికి దేవుడు న్యాయవంతుడైనటువంటి ఒక మానవ రూపాన్ని ధరిస్తాడు. సత్యాన్ని మాట్లాడే ఒక మనిషిగా దేవుడు జన్మిస్తాడు. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? తోడేలు గొర్రె పిల్లతో కలిసి జీవించును, చిరుతపులి మేక పిల్లతో కలిసి పరుండును. చూడండి, జరిగేదేనా? ఇది జరిగేదేనా? తోడేలు గొర్రె పిల్లతో కలిసి జీవించును, చిరుతపులి మేక పిల్లతో కలిసి పరుండును. మనం చూసామా ఎప్పుడైనా? ఇవి రెండు కలుస్తాయా? లేగదూడ కొదమ సింగము కలిసి మేయును, చిన్న బాలుడు వాణ్ణి తోలుకొని పోవును, ఆవు ఎలుగబంటి కలిసి మేత మేయును, వాని పిల్లలు కలిసి పడుకొనును, సింహము ఎద్దువలే గడ్డి మేయును, చంటి బిడ్డ త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును, విషసర్పము బొరియలో పసిబిడ్డ చేయి పెట్టును, కానీ ఎట్టి హాని జరగదు. ఇవన్నీ మనం జరుగుతుంది. ఇప్పటిదాకా చూసామా? చూడలా. కానీ దేవుని బిడ్డలారా, ఇది జరగాలనే దేవుని ప్రణాళిక. ఇది జరగాలని దైవ ప్రణాళిక. అది జరిగించడానికి
దేవుడు చేసిన ప్రయత్నంలో భాగంగా అనేక మంది మధ్యవర్తులు వచ్చారు. చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకములో మనిషిగా జన్మించి ఇప్పుడు మనం చదివినటువంటి ఇది జరిగేదానికి ఆయన నడుం కట్టాడు. అందుకే ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపించన్నాడు. అంటే ఈ విధంగా జరగాలి, ఈ సఖ్యత జరగాలంటే తోడేలు గొర్రెపిల్ల కలిసి జీవించాలంటే ఎలా సాధ్యమవుతుంది? తోడేలు గొర్రెలాగా మారితే సాధ్యమవుతుంది. తోడేలుగా ఉంటే సాధ్యం కాదు. సింహంలాగా ఉంటే అది మేకపిల్లతో ఆడుకోదు, తినేస్తుంది కనబడగానే. ఈ సింహం ఏం చేయాలా? గొర్రెపిల్లలాగా మారాలా. యేసు ప్రభువు చెప్పిన మాట, ఇదిగో నిన్ను ఒక చెంపపై కొడితే నువ్వు మళ్ళా తిరిగి కొట్టొద్దు, ఇంకో చెంప చూపించు. అంటే సింహము లాంటి నేను గొర్రెపిల్లలాగా మారను. ప్రభువు చూపించాడు అది. ఈ సఖ్యత ఎప్పుడు జరుగుతుంది? పాము పుట్టలో చేయబెడితే కాటేస్తుంది, అది కాటేస్తుంది. కానీ వాక్యంలో ప్రవచనం ఏంటి? చేయబెట్టినా ఏం జరగదు. ఎప్పుడు జరుగుతుంది? ఆ పాముకి తెలిస్తే, ఒరే ఇటు చేయబెడుతున్నాడు, మనల్ని ఏం చేయట్లే అని ఆ పాముకి తెలిస్తే కాటేయదు, లేదంటే కాటేస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది ఆ పాముకి? ఈ మనిషి నన్ను చంపట్లే అని పాముకు తెలిస్తే అది కాటేయదు మనల్ని. కానీ ఇప్పుడు మనం చూడగానే బుస కొడుతుంది పాము, వైరం. దేవుని బిడ్డలారా, సఖ్యత. యేసు ప్రభువుల వారు దాన్నే ఈ సఖ్యతని ఆయన ప్రారంభించాడు. అప్పటిదాకా లేదు. అప్పటిదాకా పులే మేకే ఎదురు పడితే చంపి తినేస్తుంది. ఇప్పటికీ అదే పరిస్థితి. కానీ ప్రభువు ప్రారంభించినటువంటి ఈ పని, ఈ సఖ్యత, మనిషి పురుల్ని మచ్చిక చేసుకుంటున్నాడు, పాముల్ని మచ్చిక చేసుకుంటున్నాడు మనిషి. క్రూర మృగాల్ని మచ్చిక చేసుకునే అంతటి శక్తి మనిషికి ఉంది. కానీ మనిషికి మధ్య సఖ్యత కుదరడంలా. అది ఎప్పుడు కుదురుతుందంటే యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ఆ విధానాలు, ఆ సఖ్యత, యెషయా ప్రవచించినటువంటి ప్రవచనాలు, ఈ సఖ్యత. దానికి యేసు ప్రభు పుట్టేదానికి ముందు బప్తిస్త యోహాను అనే ఒక వ్యక్తిని దేవుడు ప్రేరేపించాడు. ఆ ప్రజలందరికీ పాప పరిహారం, హృదయ పరివర్తనం గురించి బోధించి అందరినీ ఒకచోట చేర్చాలి అని బప్తిస్త యోహాను అందరినీ పిలిచాడు. ఆ యూదా సమాజాన్ని అందరినీ కూడా బోధించాడు. ఇదిగో రాబోతున్నాడు రక్షకుడు, ప్రజలారా హృదయ పరివర్తనం చెందండి. మెస్సయా రాబోతున్నాడు, హృదయ పరివర్తనం చెందండి అని బోధిస్తే ప్రజలందరూ కూడా పాపం పరిగెత్తుకుంటూ వచ్చారు బప్తిస్త యోహాను దగ్గర. యోర్దాను నదికి వచ్చి అందరూ జ్ఞానస్నానం స్వీకరించారు. సఖ్యత. ప్రభువు రాబోతున్నాడు, ఇదిగో సఖ్యపడండి ఒకరితో ఒకరు. ఏదైనా లోపల పాపం ఉందా, మనసులో ఏదైనా తప్పుందా, దేవుని సన్నిధిలో ఒప్పుకొని జ్ఞానస్నానం స్వీకరించు.
మనసుని, దేహాన్ని, ఆత్మను శుభ్రం చేసుకో, సఖ్యపడు అని ఆయన బోధిస్తే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకు అంటే ప్రభు వచ్చి ఈ పరిచర్య చేయాలి కదా, రక్షణ కార్యాన్ని ఆయన చేయాలా. చేయాలంటే నలుగురు సఖ్యతగా ఉండాలి. ప్రభు మార్గాన్ని సిద్ధం చేయుడు అని ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను. ప్రభు ఈ లోకములో జన్మించి, ఇది మరలా చెప్తున్నాను నేను, అద్భుతాలు జరగవు. అద్భుతాలు చేసే పని అయితే అద్భుత విధంగా రక్షణ కార్యం జరిగి ఉండాలని దేవుడు తలంచి ఉంటే ఇంత చరిత్ర ఉండదు, ఇంతమంది మధ్యవర్తులు ఉండరు, ప్రవక్తలు ఉండరు, ప్రవచనాలు ఉండవు. ఆదిలోనే దేవుడు చేసి ఉంటాడు. కానీ అలా కాదు, అలా కాదు. దేవుని రాత అలా లేదు, నిర్ణయం అలా లేదు. మనిషిలో ఈ పరివర్తన కలగాలి, తనంతట తానుగా గ్రహించుకోవాలా అన్నటువంటి ఆలోచనతో తండ్రి దేవుడు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు, ఎన్ని తరాలు ఈ రక్షణ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు పుట్టడానికి ముందు బప్తిస్త యోహాను చేత ఆ ప్రాంతాన్ని సిద్ధం చేయించాడు దేవుడు. ఇతనిలో ప్రేరణ కలిగించి ఆ ప్రజలందరికీ వాక్యం చెప్పించాడు. ఇదిగో మెస్సయా రాబోతున్నాడు. ఈ ప్రవక్తలు ఏదైతే 100 సంవత్సరాలకు ముందు ప్రవచనం చేశారో, ఒక నీతివంతమైన రాజు, న్యాయవంతమైనటువంటి ఒక రాజు రాబోతున్నాడని చెప్పారో, దావీదు వంశంలో ఆయన రాబోతున్నాడు. మనమందరం ఒకటవ్వాలా, మనమందరం సఖ్యపడాలా. ఆయన వచ్చి మన మధ్యలో ఆ దైవ రాజ్యం గురించినటువంటి ఏదైతే యెషయా చెప్పాడో, తోడేలు మేకపోతు కలిసి జీవిస్తాయని చెప్పాడో, ఆ రక్షణ కార్యానికి సంబంధించినటువంటి సత్యాన్ని బోధిస్తాడు. మనమందరం ఒకటవ్వాలా. రండి, హృదయ పరివర్తన చెందండి, ఆ ప్రభువు కోసం ఎదురు చూడండి అని బోధిస్తే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒకవేళ వాళ్ళు రాకుండా ఉన్నట్లయితే ఏమై ఉండును? ఎవరు పశ్చాత్తాపపడకుండా, ఎవరు హృదయ పరివర్తన చెందకుండా ఉన్నట్లయితే ఏమై ఉంటుంది? ప్రభువు ఆ రక్షణ కార్యం జరిగేదానికి ఆస్కారం ఉండేది కాదు. అద్భుతం చేయుడు ప్రభు. పొలం పండాలంటే అద్భుతాలు చేస్తే పండదు కదా, భూమి బాగుండాల. భూమిని బాగా సారవంతమైన భూమిగా అది ఉండాలా. దాన్ని బాగా దున్ని చదును చేసి దాంట్లో విత్తనం వేస్తే అప్పుడు 10 పంటనిస్తుంది. అద్భుతాలు చేస్తే పంటనిస్తుందా భూమి? రాదు. యేసుక్రీస్తు నామమున ఈ భూమి ఫలించునుగా కంటే ఫలిస్తుందా? శ్రమ చేయాలా, భూమిని సిద్ధం చేయాలా, భూమికి నీళ్లు పెట్టాలా, తడపాలి, ఎంత చేయాలా. అలా ఉంటుంది రక్షణ కార్యం. అందుకే ఈ ప్రజలు గనక బప్తిస్త యోహాను మాట ఆలకించకుండా, వారు హృదయ పరివర్తనం చెందకుండా ఉంటే ప్రభు నాకు తెలిసి వచ్చి ఉండేవాడు కాదు. భూమి సారవంతంగా లేనప్పుడు ఎంత వర్షం పడే లాభం, ఎన్ని విత్తనాలు, మంచి విత్తనాలు చల్లే లాభం? భూమి సారవంతంగా లేదే, ఫలితం ఉండదు కదా.
కనీసం ఒక్కడైనా ఆ ప్రభువుని గ్రహించుకున్నవాడుంటే ఆ ఒక్కడి ద్వారా అందరినీ ప్రభావితం చేయొచ్చు, అందరినీ ప్రేరేపించవచ్చు అన్న దేవుని ఆలోచన. నోవా ఒక్కడున్నాడు. ఆ నోవా ద్వారా జలప్రళయంలో సమస్త సృష్టిని ప్రభు కాపాడాడు కదా. ఒక్కడు మారు మనసు పొంది ఉన్న వాడి ద్వారా ఈ ప్రపంచానికి దేవుని యొక్క కృపా శక్తి అన్నది వ్యాప్తి చేయగలడు. అలా ప్రభువు యొక్క పుట్టుక, ఈ మహత్తరమైన కార్యం జరగడానికి ముందు దేవుడు ఆ ప్రజల్ని, వారి మనసుల్ని సిద్ధం చేయించాడు. బప్తిస్త యోహాను చేత వాక్యం చెప్పించాడు. విన్న వారందరూ వచ్చారు. వచ్చి తప్పొప్పుకొని ఆ యోర్దాను నదిలో మునిగి తమ పాపాలు కడుక్కున్నారు. సామాన్య ప్రజలు, కష్టజీవులు, కష్టం చేసుకునేవాళ్ళు, దేవుడు అంటే భక్తి భయం ఉన్నవాళ్ళు, అలాంటి వారందరూ వచ్చి యోర్దాను నదిలో మునిగి తప్పొప్పుకున్నారు. రక్షకుడి కోసం ఎదురు చూడటం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు నాకు కూడా అదే పిలుపు. ప్రభువు రాబోతున్నాడు. సఖ్యపడు, హృదయ పరివర్తనం చెందుకో. మనసులో ఏదైనా పాపం ఉందా, నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా పాపం ఉందా, పరివర్తనం చెంది సఖ్యపడుదాం. దేవునితో, తోటివారితో మనస్పర్ధ ఉందా, పక్కింటి వాడితో సఖ్యపడుదాం. ప్రభుని మాట మన బ్రతుకుల్లో ఫలించాలంటే సఖ్యత. ఆయన వాక్యం మన హృదయాల్లో మనకు నెమ్మపడి మన హృదయాల్ని, మన శరీరాల్ని, మనసుని అది స్వస్థపరచాలంటే మన హృదయం సారవంతమైన హృదయంగా ఉండాలా. సఖ్యపడితే కానీ మన మనసు, హృదయం సారవంతం కాదు. సఖ్యపడాలి. ఒకరితో ఒకరు సఖ్యపడాలి. ఈ పులి, మేక ఇదంతా కూడా ఒక సాదృశ్యం. అంటే అందరూ సఖ్యతగా బ్రతకాలి అనేదానికి అవన్నీ సాదృశ్యాలు. నిజంగా ఈనాటికైతే మనం చూడం, కానీ రేపు జరగొచ్చేమో. రోజులు మారే కొద్దీ పులి మేక కలిసి ఆడుకుంటాయేమో మనకు తెలియదు. ఈ రోజుకైతే మనం చూడలా. జరుగుతాయేమో, కాలం మారిపోతుంది కదా, జరుగుతాయేమో. దేవుని ప్రవచనం అది జరగకుండా పోదు కదా. మనం సఖ్యపడితే జంతువులు కూడా మనతో సఖ్యపడతాయేమో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ఈరోజు వాక్యం మనందరికీ. సఖ్యత, భగవంతునితో సఖ్యత. ఆ బప్తిస్త యోహాను మాటలు విని అనేక మంది వచ్చారు. వారితో పాటు పరిసయ్యులు, సద్దుకయ్యులు అనే వాళ్ళు కూడా వచ్చారు. ఎవరి పరిసయ్యులు, సద్దుకయ్యులు అంటే ఆ యోధా, యెరూషలేం ప్రాంతంలో ధనికులు, పెద్దవాళ్ళు, అధికారులు, నాయకులు, ఉన్నత వర్గానికి చెందినవారు. వాళ్ళు కూడా వచ్చారు ఈ మాటలు విని. వాళ్ళని చూడగానే బప్తిస్త యోహాను ఒక 2 ప్రవచనాలు చేశాడు. ప్రజలందరూ వచ్చారు, వాళ్ళని ఏమనలా. వచ్చారు, పాపాలు ఒప్పుకున్నారు, యోర్దాను నదిలో మునిగారు, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చారు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకయ్యులు. వాళ్ళని చూడగానే యోహాను నోటి నుంచి 2 ప్రవచనాలు బయటకు వచ్చాయి. ఏమన్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. తన వద్ద బప్తిస్మము పొందుటకు పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపొమ్మని మిమ్ము హెచ్చరించినదెవరు? మీరిక హృదయ పరివర్తనకు తగిన పనులు చేయుడు. వాళ్ళని చూడగానే ఈ బప్తిస్త యోహాను 2 ప్రవచనాలు
గట్టి ప్రవచనాలు చెప్పాడు. ఏమన్నారు వాళ్ళని? సర్ప సంతానమా, విష సర్ప సంతానమా అన్నాడు. పరిసయ్యులు సద్దుకయ్యులను చూసి, సర్ప సంతానమా, విష సర్ప సంతానమా, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? మీ మనసులు దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? మీ హృదయాల్లో ఉండే విషం దేవునికి తెలియదు అనుకుంటున్నారా? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? వీళ్ళు వచ్చారు ఏం జరుగుతుందో చూద్దామని. హృదయ పరివర్తన కోసం రాలా. ఏం జరుగుతుంది అసలు? యోహాను ఏం బోధిస్తున్నాడు? ఎందుకు ఎంతమంది ప్రజలు ఆయన దగ్గరకు పోతున్నారు? ఆయన చూడడానికి వచ్చారు వాళ్ళందరూ. వాళ్ళ మనసుల్లో ఉండే దురుద్దేశాన్ని ఆ ప్రవక్త యోహాను కనిపెట్టి ప్రవచనం చేశాడు. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? విషసర్పాలు మీరందరూ విషసర్పాలు. ఈ ప్రజల్ని మీ యొక్క అధికారంతో అన్యాయంగా ఈ సామాన్య ప్రజల్ని మీరు దోచుకొని పీడించి వారిని మీరు అనగదొరికేశారు. విషసర్పాలు మీరు. ఇప్పుడు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి? ఎవరు రమ్మంటే వచ్చారు మీరు అని చెప్పి రెండో ప్రవచనం అన్నాడు. ఇకనైనా మీరు హృదయ పరివర్తనకు తగిన పనులు చేయండి. ఇకనైనా మీరు మీ హృదయ పరివర్తనానికి తగిన పనులు చేయండి. చేశారా వాళ్ళు? పరిచయం చేశారా? యేసుప్రభు పుట్టాడు. యేసుప్రభుకి వాళ్ళకి నిరంతరము గొడవే. పరిసయ్యులకి ప్రభువుకి మధ్య. ఒప్పుకున్నారా వాళ్ళు ప్రభువుని? ఒప్పుకోలా. అంగీకరించారా ప్రభు వాక్యాన్ని? అంగీకరించలా, ఒప్పుకోలా. ఇద్దరికి నిరంతరం వైరమే. చివరికి వాళ్ళ చేతుల్లోనే ప్రభు చంపేశారు. అందుకే సర్ప సంతానమా. ఇక రెండో ప్రవచనం ఏం చెప్పాడు? 9వ. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. దేవుడు ఈ రాళ్ళ నుండి సైతము అబ్రహాముకు సంతానము కలుగు చేయగలడు. రెండో ప్రవచనం, మీరు అబ్రహాము మా తండ్రి అని చెప్పి మీరు గర్వంతో అహంకారంతో నిండిపోయారు. అబ్రహాము మా తండ్రి, మేము అబ్రహాం బిడ్డలం, మిగతా వారందరూ అన్యులు, పాపాత్ములు అని మీరు అందరినీ కూడా చులకనగా చిన్నచూపు చూస్తున్నారా? దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల నుండి అబ్రహాముకి బిడ్డలను కలుగజేయగలడు. మీరు కాదు అబ్రహాం బిడ్డలు అంటూ వాళ్ళని హెచ్చరించాడు. సోదరులారా, సఖ్యత. వీళ్ళు సఖ్యపడేదానికి రాలేదు. సఖ్యపడే వాళ్ళైతే యేసుప్రభు పుట్టిన తర్వాత యేసుప్రభు వాళ్ళతో మాట్లాడి ఎన్నిసార్లు వాళ్ళని హెచ్చరించాడు, ఎన్నిసార్లు వాళ్ళని ఖండించాడు, ఎన్నిసార్లు వాళ్ళకి వాక్యం చెప్పాడు ప్రభు. ఇలా సఖ్యపడే వాళ్ళు కాదు. వాళ్ళు అహంకారం, గర్వం, అధికారం, పెత్తనం, ఆధిపత్యం, ఈ విధంగా బతికిన వాళ్ళు నిరంతరం అలాగే బతకాలనుకున్నారు. యేసు ప్రభు దాన్ని ఖండించాడు. నలుగురితో సఖ్యపడి నలుగురితో సామరస్యంగా జీవించాలని ప్రభు బోధిస్తే వీళ్ళు అలా చేయలేదు. అలా చేసేవారు కాదు. గర్వాత్ములు, అహంభావులు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇదే ప్రవచనం మనకు కూడా వర్తిస్తుంది. మనలో గనక ఏ రకమైన అహంకారం, గర్వం ఉన్నా ఈ ప్రవచనం మనకు వర్తిస్తుంది మనకు కూడా. దేవుణ్ణి ఆరాధించాలన్న తలంపుతో కాకుండా ఏ ఇతర తలంపుతో మనం ఇక్కడ చేరి ఉన్నా మనకి ఇది వస్తుంది. ఓ సర్ప సంతానమా, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి? ఎవరు హెచ్చరిస్తే, ఎవరు ప్రేరేపిస్తే ఇక్కడికి వచ్చారు మీరు? వాళ్ళని అడిగాడు కదా. రానున్న కోపాగ్ని నుండి పారిపోమ్మని
మిమ్ము హెచ్చరించింది ఎవరు? ఈ రోజున నీవు నేను మందిరంలో ఉన్నాం. ఎవరు ప్రేరేపిస్తే మందిరానికి వచ్చాం? ఏ రకమైన ప్రేరణను బట్టి మందిరానికి వచ్చాం? నిజంగా భగవంతుని ఆరాధనకే వచ్చామా, లేదా ఇంకేదైనా ఆలోచనతో వచ్చామా? దేవుని బిడలారా, గుడికి వచ్చే వాళ్ళందరూ ఆరాధికులు అని చెప్పలేం. దేవాలయాలకు వెళ్ళే వాళ్ళందరూ భక్తులు అని చెప్పలేం కదా. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. సఖ్యపడడానికి మనం ఇక్కడికి రావాలి. ఈ దేవాలయానికి ఎందుకు అంటే, దేవా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు. దేవునితో సఖ్యత. దేవా నా తోటి కుటుంబంతో నేను సరిగ్గా లేను, మనస్పర్ధలు ఉన్నాయి, క్షమించు. మనిషితో సఖ్యపడడం. ఈ గుళ్ళో దేవాలయంలో అది జరగాల, సఖ్యత. దేవుని బిడలారా, ఈ ఆదివారం రోజు మనకు ప్రభు ఇచ్చే మాట సఖ్యత, హృదయ పరివర్తనం. సఖ్యత, మనం విష సర్పాలు కాదు, తోడేళ్ళు కాదు, సింహాలు కాదు. మనం దేవుని బిడ్డలం, మనుషులం. మానవత్వం, మంచితనం, సోదర భావం, నలుగురితో సఖ్యతగా జీవించడం, ఇది యేసు ప్రభువుల వారు తెలియజేసిన దైవ రాజ్యం. రక్షణ పొందడం అంటే దేవుని రాజ్యానికి పోవడం. దేవుని రాజ్యం ఎక్కడుంది? ఎక్కడో లేదు, మన మధ్యలోనే ఉంది అంటాడు ప్రభు. దైవరాజ్యం ఎక్కడుంది? పరలోకం ఎక్కడుంది అంటే ఎక్కడో పైన కాదు, మన మధ్యలోనే ఉంది. ఇదే పరలోకం. మనం అందరం కలిసి సంతోషంగా బతికితే ఇంతకంటే పరలోకం ఏంటి? ఇంతకంటే దైవరాజ్యం ఏమిటి? యేసుప్రభు అంటాడు, అయ్యా దైవరాజ్యం ఎక్కడుందయ్యా? మీ మధ్యలోనే ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, సఖ్యతగా జీవిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. అదే దైవరాజ్యం. అలాంటి సఖ్యతని మనందరిలో దయచేయమని, రాబోయే క్రీస్తు జయంతిని మనమందరం కలిసి వైభవంగా, సంతోషంగా, ఆనందముగా జరుపుకొని ఆ ప్రభుని కృప అనుగ్రహాలు పొందుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.